హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మీకు ఇన్స్టంట్ దోశ రెసిపీ చూపిస్తున్నాం. అప్పటికప్పుడు ఈజీగా దోశ బ్యాటర్ అవసరం లేకుండా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర, గోధుమ పిండి 2 కప్పులు, బియ్యం పిండి 3 కప్పులు, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న పల్లీలు, తగినంత సాల్ట్, నీళ్లు వేసుకొని పలుచగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత నార్మల్ దోశలాగా కాకుండా మేము వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నామో అలా వేసుకోవాలి. రవ్వ దోశలాగా వేసుకోవాలి. పల్లీ చట్నీతో దోశలు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే పల్లీల్ని శనగిత్తనాలు అని పిలుస్తాము. మీరు ఇంకే పేర్లతో పిలుస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. రేపు టీచర్స్ డే సందర్భంగా మా పాప వాళ్ళ టీచర్ కోసం గ్రీటింగ్ కార్డ్ అయితే చేస్తుంది. వాళ్ళు ఇలాంటి క్రాఫ్ట్ చేసేటప్పుడు మనం కూడా కూర్చొని కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. మా పాపకి ఇలాంటివి చేయడంలో ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎలా చేసిందో వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Like, share, subscribe. Thank you. Bye bye.